మనీష్ సిసోడియా పార్టీని మేము మెర్జ్ చేసుకోవట్లేదు ఆప్ని. అరే మాట్లాడే వారికి కొద్దిగానే బుద్ధి ఉండాలండి. మరి ప్రజలని ఇట్లా మూర్ఖులు చేసి మాట్లాడడం మేము అనుకునేది క్లియర్గా చెప్తున్నాము. ఈరోజు ఎలా ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ దగ్గర ఏ పార్టీలోకి చేరుతున్నారండి ఎమ్మెల్యేలు? మా పార్టీలోకి చేరుతున్నారా కాంగ్రెస్లోకి చేరుతున్నారా? ఏమైంది మెగా కృష్ణారెడ్డి మీద కేసు ఏమైంది? రేవంత్ రెడ్డి గారు తోడుకలు తిత్తా తిత్తా అన్నాడు. ఏమైంది ఫోన్ ట్యాపింగ్ కేసు? ఏమైంది కాకతీయ కేసు? అన్ని కాంప్రమైజ్ అయ్యారా? ఈ కాంప్రమైజ్ అయ్యి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 22 సార్లు ఎందుకు వెళ్ళాడు? రాష్ట్ర పార్టీ ఉంటాడా? కవిత బెయిల్ గారు నుంచి వెళ్ళారు. ఎందుకంటే బీజేపీ బలపడుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ బీజేపీని ఎదుర్కొనాలంటే ఇద్దరు ఒకటి కావాలని మేము అంటే నేను చెప్తున్నాను వెంకటేశ్వర గారు. మేము మాట అంటే 101 అంటాం. ఒక్కటి నేను కేసు మెరిట్స్ ఓట్లేదు. ఒక ఆడబిడ్డ మీద అంతా ఎందుకంటే అంత పగ ఏమున్నదండి? 5 నెలలు ఉన్నది జైల్లో. రేపు కోర్టు నిర్ణయిస్తుంది ఊరిపెట్టాలని ఊరిపెట్టండి. కేసు నిర్ణయమైన రోజు జడ్జిమెంట్ ఇచ్చిన రోజు కవిత గారికి ఊరిపెట్టాలని శిక్ష వచ్చింది అనుకోండి, ఊరి పెడతారు. ఏం మాట్లాడుతున్నాడు? ఒక ఆడబిడ్డ మీద మొత్తం నేను అనేది నాకు ఒకటే చెప్తున్నానండి. ఇది కాంగ్రెస్ ఒక పన్నాగం. ఈ కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా మొత్తానికి ఏ రోజైనా సరే న్యాయ వ్యవస్థను భ్రష్టుపడిస్తుంది, రాజకీయ వ్యవస్థను భ్రష్టుపడిస్తుంది, ప్రజలను భ్రష్టుపడిస్తుంది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో ఉన్న దీన్ని సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి బీజేపీని ఇదేదో బీఆర్ఎస్ పార్టీని ఉంటాయి, రాజకీయ వైషమ్యాలు ఉంటాయి. అవసరమైతే ఇప్పుడు అది అంటున్నారు మరి ఆపెందుకు కాలేదండి? మనీష్ సిసోడియా గారు కూడా బెయిల్ వచ్చింది కదా. అంటే ఇక నోరు ఉంది కదా అని మొత్తం అబద్ధాలు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను క్లియర్గా. రకరకాలుగా మాట్లాడుతున్నారు. హరీష్ రావు కేటీఆర్ బెయిల్, హరీష్ రావు కేటీఆర్ పోకపోతే రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి పోతారు బెయిల్ గురించి. ఎవరు అంటే ఇట్లా పద్ధతి లేకుండా మాట్లాడదు. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, అది న్యాయ వ్యవస్థకు సంబంధించింది. దర్యాప్తు సంస్థలు ఆ పని అవి చేసుకుంటే ఇది ఒకటే కాదు కదా, లక్షల కేసులు ఉన్నాయి. ఏమైంది కనిముకొని 1,72,000 కోట్లు ఇదే 100 కోట్ల స్కాము, 1,72,000 కోట్ల స్కామ్ 2G స్కామ్ ఇన్వెస్టిగేషన్ ఉంది. కేసు ఎప్పుడో రాజా గారు కానీ కనిమల్ గారు బెయిల్ మీద వచ్చారా లేరా? అదే మీరు వచ్చినాకనే బయటకు వచ్చారు వాళ్ళు. నేను అలాగా సార్, ఇప్పుడు మేము వచ్చినామా వాళ్ళు వచ్చినామా కాదు, అది న్యాయ వ్యవస్థ. మళ్ళీ వెంకటేశ్వర మీరు కూడా దయచేసి మీరు ఒక సీనియర్ మీరంటే బాగా ఇక్కడ లేదండి రాకేష్ రెడ్డి గారు, మీరు న్యాయ వ్యవస్థకి అట్రిబ్యూట్ చేయవసరలా. బెయిల్ అనేది దర్యాప్తు సంస్థల చేతుల ఆధారంగా ఉంటుంది. దర్యాప్తు సంస్థల మీదనే ఆధారపడి ఉంటుంది. దర్యాప్తు సంస్థల ఆర్గ్యుమెంట్స్ ని బట్టి లేకపోతే డిఫెన్స్ లాయర్ ని ఆర్గ్యుమెంట్స్ ఆధారం పట్టుకొని జడ్జిలు అక్కడ ఆలోచిస్తారు. మనమే చెప్పాలా? అట్లా కాదండి, దర్యాప్తు సంస్థలకు మనకు ఎమోషన్స్ ఏముంటాయి, ప్రతిపక్షాలకు కవిత వెళ్ళొద్దు అంటే మనం అంటే ఒకటి అట్లా కాదు. వెంకటకృష్ణ గారు దయచేసి మీరు భలే ఉన్నారు. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ 4 నెలల కింద ఉన్నప్పుడు ఒక ప్రైమరీ స్టేజ్ ఉంది. ఇన్వెస్టిగేషన్ చాలా ఎవిడెన్సెస్ కావాలి. అప్పుడు స్ట్రాంగ్ అపోజ్ చేసిండ్రు మాక్సిమం. ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోవడం వల్లనో లేకపోతే బీఆర్ఎస్ బీజేపీకి సరెండర్ అవడం వల్లనో ఈ బెయిల్ వచ్చింది